హాయ్ అందరికీ. మళ్ళీ ఎట్లా చేయాలో చూపిస్తాం మీకు. మా పిల్లలు చేయమన్నారు కాబట్టి చేస్తున్నా, అదే మీకు చూపిస్తున్నా. గోధుమ పిండి సేమ్ చపాతి పిండి లాగానే కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా దొడ్డుగా, సన్నగా కాకుండా బాగా దొడ్డుగా ఇట్లా వచ్చేటట్లు చేసుకోవాలి. చేసుకొని ఇట్లా వేసేసుకోవాలి. కొంచెం ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నా నేను. ఎక్కువ ఉందనుకో రోలు ఉంటుంది కదా, రోట్లు వేసి రోకలతోని దంచాలి దీన్ని అంతా. కొంచెం ఉంది కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు. విసుక్కోవాలి. ఎక్కువ ఉంటేనైతే రోట్లో దంచుకోవచ్చు, కానీ ఇట్లనే విసుక్కోవాలి. పిసుక్కొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు చక్కెర మంచిగా చేతులు కడుక్కొని చేయాలి. చక్కెర మీ ఇష్టం, మీకు ఎంత తీపి కావాలనుకుంటే అంత వేసుకొని చేసుకోవచ్చు. ఇట్లా బాగా ఇట్లా ఇందులో కొన్ని పప్పుట్నాలు వేసుకోవాలి. ఇవి కొన్ని గసాలు వేసుకోవాలి. కొన్ని సోంపు కొంచెం ఉంది కాబట్టి కొంచెం మీ ఇష్టం ఎంతనో వేసుకోవచ్చు. సోంపు మంచిగా, సోంపు ఎంత వేసుకున్నా కానీ. కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. సన్న ముక్కలు చేసి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి వేసుకుంటే కూడా బాగుంటుంది. ముక్కలు చేసి వేసుకోవాలి, పొడి కాకుండా ముక్కలు చేసి వేసుకోవాలి. రెడీ అయిందండి మళ్ళీదా. కొంతమంది ముద్దలు చేస్తారు, నాకు అట్లా ఇష్టం ఉండదు కాబట్టి ఇట్లా చేసుకున్నా. మీరు కూడా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం ఏంటంటే ఇక్కడ పిసుకుతే రాదు, రోట్లు వేసి బెల్లం ఇది రెండు కలిపి దంచితే బాగుంటుంది. ఇది చక్కెర కాబట్టి ఇంకా కలిపి వేసుకున్నాం. ఇక మమ్మీ తిని చూసి చెప్పి ఎట్లుందో.